నమస్తే తెలంగాణ ఆరవేశులారా. తెలంగాణ ఆరవేశ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ప్రభుత్వం నియమించినప్పటి నుంచి కొంతమంది గొంతుకల్లో ఎలక్కాయ పడ్డట్టు 24/7 నా మీదనే గురిపెట్టి ఎందుకు వచ్చింది ఈమెకి, ఎలా ఈమెను ఇబ్బంది పెట్టాలి, ఎలా ఈమెని తొక్కి పడేయాలి అని చూస్తున్నటువంటి గుంటకడ నక్కల్లాంటి కొంతమందికి నేను ఒకటి హెచ్చరిస్తున్నా. మీకు కల్వ సుజాత మీలాగా బ్యాక్ డోర్ ఎంట్రీ కాదు, మీలాగా ఎవరికో తాయిలాలు ఇచ్చి తెచ్చుకున్నటువంటి పదవి కాదు. 24 గంటలు సొసైటీ కోసం, కమ్యూనిటీ కోసం పొలిటికల్గా కష్టపడి కష్టాలను ఎదుర్కొని నష్టాలని భరించి పార్టీ కోసం ఒకే జెండా, ఒకే కండువా, ఒకే పార్టీ నమ్ముకొని ఇన్నేళ్లుగా రాజకీయం చేసుకుంటూ కష్టాలను ఓర్చుకొని ఇప్పటిదాకా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక నాకు పదవి ఇస్తే వేల గొంతులు, కొన్ని గొంతులు, వేలు కూడా అన్నను, కొన్ని మంది ఫింగర్స్ మీద ఉండేటటువంటి కొంతమందికి మింగుడు పడక నా మీద అక్కస్సుతోని ఎక్కడ సుజాతను డిమారలైజ్ చేయాలి, ఏ ఊరికి వెళితే ఆమెకి అందరూ కూడా స్వాగతించి అభిమానించి ప్రేమతోని స్వాగతం పలుకుతుంటే తట్టుకోలేనటువంటి కొంతమంది, నేను బూతులు తిట్టదలుచుకోలేదు, వాళ్ళలాగా నాకు బూతులు అవసరం లేదు, కానీ స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఉంటాను. నేను ఎప్పుడూ నేను బతుకున్నన్ని రోజులు స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతా, స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తా. ఈరోజు నేను ఒక కార్పొరేషన్ చైర్మన్గా మాట్లాడినటువంటి వాళ్ళకి నేను జవాబు చెప్పని అవసరం లేదు, కానీ నా గురించి తప్పుడు ప్రచారం చేసి అబద్ధాల ప్రచారం చేసి అబద్ధాలుగా సిగ్గు శరం లేకుండా వాయిస్ మెసేజ్లు పెడుతున్నటువంటి వాళ్ళకి, అవెవరో ఏ సంబంధం అసలు సంఘాలకు దూరంగా ఉండి కేవలం ఆరవేశులు వాళ్ళ ఇల్లు వాళ్ళ వ్యాపారం చూసుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ మెసేజ్ వెళ్తే నిజంగానే కల్వ సుజాత ఏ కష్టపడకుండా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిందేమో, ఈమెకు అందరూ సన్మానాలు అనవసరంగా చేస్తున్నారేమో అని ఇబ్బంది పడే వాళ్ళకు, ఇబ్బంది పెట్టి వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిని సంతోషంగా పలకరిస్తాను, ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా, నా ఆఫీస్కి వచ్చినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆప్యాయతతో ఉంటాను. మరి నా వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది అని అడుగుతున్నా. నేను అడగందల్లా మహాసభ అని అబద్ధాలు మాట్లాడి మహాసభ మీద అని మాట్లాడుతుర్రు. తప్పో, మహాసభని రక్షించడం కోసం, మహాసభని ప్రక్షాళన చేయడం కోసం, మహాసభలో కొత్త నీరు రావాలి, మహాసభ అభివృద్ధి జరగాలి, మహాసభ ద్వారా లక్షలాది మంది పేద ఆర్యవైశ్యులకి, మహాసభ ద్వారా రాజకీయంగా ఎదిగే వాళ్ళకి, మహాసభ ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా ఉండే వాళ్ళ కోసమే, మహాసభ ప్రక్షాళన కోసం మేము చేస్తున్నటువంటి పోరాటంలో ఈ కొంతమంది మగవాళ్ళు చాతగానోళ్ళు ఆడవాళ్లతో నా మీద ఉసిగొల్పించి నన్ను కొట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు, నేను ఇక పేరెందుకు చెప్పకుండా ఉండాలి కదా, ఒక మహాసభ ఈసీ మీటింగ్లో నా మీద దౌర్జన్యం చేసి కొట్టడానికి వచ్చినటువంటి ఉప్పల శారద గురించే చెప్తున్నాను. నేను నా మీద అటాక్ చేస్తావు, నా మీద దాడి చేస్తావు, నన్ను కొట్టడానికి వస్తావు. అదేమన్నా అంటే తాండూరులో నిన్ను కొట్టడానికి వచ్చిండ్రని ఏడ్చినంట. నేను ఏడ్చింది చూసినావు, ఎవడో తమ్లేన్ పెట్టుకుంటే దాంట్లో లోపల ఉన్నది ఏందో చూసినావు కదా, చూసే నువ్వు వాయిస్ మెసేజ్లు పెట్టినావు కదా. ఎందుకు ఇంతగానమో నాకు చైర్మన్ పదవి వచ్చినప్పటి నుంచి ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? నాకన్నా ముందు రాజకీయాల్లోకి వచ్చినావు, నాకన్నా ఒక 15 సంవత్సరాల వయసులో పెద్దదాని ఉండొచ్చు, నాకన్నా ముందు మహాసభలో పదవులు అనుభవించినావు. నువ్వు అనుభవించిన దాన్ని నువ్వు పదవి తెచ్చుకోకపోతే నీదే లోపం, అది నాదా? ఎక్కడ నిలకడ ఉండకుండా ఏడ ఉంటే ఆడ కుళ్ళుతోని బతికేటోళ్ళకి పదవులు వస్తాయా? ఇన్నేళ్ళన్నది రాజకీయం బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకుంటావు కదా, ఎందుకు కుళ్ళుకుంటావు వేరే వాళ్ళకి వస్తే? నీకెవడన్నా తెచ్చుకోవద్దన్నాడా? నాకన్నా ముందు మంత్రి కానుంటివి, ఎమ్మెల్యే కానుంటివి, దేశ ప్రధానివి కానుంటివి, రాష్ట్ర ముఖ్యమంత్రివి కానుంటివి, రాష్ట్రపతి కానుంటివి, గవర్నర్ కానుంటివి, నీకెవడన్నా అడ్డం పడిందా? ఇప్పుడు కూడా నీకు అడ్డం పడుతున్నారా? నీకు శాతగాక
నాకు వచ్చిందని నా మీద అక్కస్సుతోని నీకు ఎవరో మాట్లాడిస్తే నువ్వు నా మీద మాట్లాడతావు. నీకు అది కూడా కాదు, మహాసభలో ఎలక్షన్స్ జరిగితే నీ పదవి పోతుందని భయం, దానికోసం నా మీద బడి ఏడుస్తున్నావు. నేను పదవి వచ్చినప్పటి నుంచి మహాసభ ఎన్నికలు అంటున్నా అని అంటావు. నేను 10 ఏళ్ల నుంచి మహాసభల కోశాధికారిని కాదమ్మా, నీలాగా నువ్వు 11 సంవత్సరాల నుంచి అబ్బా పిలిచి ఈమె చేసే పర్లకంట అమరావతి లక్ష్మీనారాయణ పిలిచి ఈమెకు అధ్యక్ష పదవి ఇచ్చేటట్టు మా తల్లే. ఆ రోజు నువ్వు ఎట్లా పోయి ప్రమాణ స్వీకారం చేసినావో దొంగతనంగా ఫోన్లు కూడా ఎవ్వరికి రానియకుండా, అందరికీ తెలుసు. నీ బండారం అంతా బయట పెడితే చాలా ఉంటుంది, నాకు అవసరం లేదు కూడా. ఇది మహాసభ లక్షలాది మందికి సంబంధించినటువంటిది. మీ కొంతమంది కోట్రీ కోసం మహాసభ పుట్టలేదు. పెద్ద పెద్ద మహానుభావులు దీనికి అధ్యక్షులుగా ఉండ్రి. రోషయ్య గారి పరువు తీయొద్దు, అంతకుముందు ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ అధ్యక్షుల పరువులు తీయొద్దు అనే ఈరోజు మహాసభలో ఎన్నికలు కావాలని అందరు ముంగల్కి వస్తే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు ఎందుకు చేయొద్దు? 10 ఏళ్ళంట మహాసభలో ఉండి పేరు ప్రఖ్యాతి సంపాదించి నువ్వు తెచ్చిపెట్టినావమ్మా నాకు పేరు ప్రఖ్యాతి. చూపి నీ ముఖం రాష్ట్రాలల్లో ఊర్లలో పోయి అడుగు, నిన్నెవడన్నా గుర్తుపడతాడేమో. మనము జిల్లాలల్లో టిప్పు టాపుగా తిరిగితే నన్ను అందరు గుర్తుపట్టిండ్రు అనుకుంటావు. రా నువ్వు తీసుకపో, నీవు ఏ ఊరికి తీసుకపో. ఆ ఊర్లో సుజాతను గుర్తుపట్టరేమో, ఎవరన్నా చూద్దాం. నేను తీసుకపోతా నీకు ఒక ఊరికి, నిన్నెవడన్నా గుర్తుపడతాడేమో చూద్దాం. నేను నా కష్టార్జితం సంపాదించుకున్న పేరు ప్రతిష్ట, నువ్వు నా పేరు ప్రతిష్టకో నా కష్టానికో అడ్డం పడాలని చూస్తే ఆ దేవుడు చూసుకుంటాడు, నేను సర్వనాశనం చేస్తాడు దేవుడు. గాంధీ భవని పోతావు, 10 మందికి ఇచ్చిండ్రు అంటావు, కుసుమకుమార్కు మెసేజ్ చేస్తావు, కుసుమకుమార్ ఇంటికి పోయి చెప్తావు. ఏందమ్మా నీకు నా పార్టీతో సంబంధం? నా పార్టీలకి వెళ్ళిపోయినావు కదా, నా పార్టీతో నీకేం సంబంధం? బీజేపీలో పోయి నేను 10 అడిగినా తెచ్చుకో, నీ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షురాలు తెచ్చుకో, లేకపోతే కిషన్ రెడ్డిని దింపి నువ్వు కేంద్ర మంత్రి తెచ్చుకో. నా మీద ఎందుకు నీ కుళ్ళు? నీ దగ్గరకు వచ్చినా, నీ పార్టీకి వచ్చినా, గతంలో 8 మంది కార్పొరేషన్ చైర్మన్లు నేను ఇట్లే పడి ఏడ్చినా మీలాగా 24 గంటలు మొత్తం మంది నా మీద ఏడుపు. నేను మొన్న కాచన్ సత్యనారాయణ మీటింగ్లో ఆర్యవేశ్లకు ఎందుకు పదవులు ఇవ్వాలన్నా, సిగ్గు తెచ్చుకో. అబద్ధాలు మాట్లాడి వీడియో చూడు. ఏమన్నా నేను ఒక్క కల్వ సుజాతకే పదవి ఇచ్చిండ్రు అని అంటే, ఎన్నికలు అయ్యేంత వరకు కేవలం కల్వ సుజాత ఒక్కతే ఉన్నది. అక్కడిక్కడ పార్టీలు మారి తిరుక్కుంటే పోయి వచ్చిన వాళ్ళకి ఎంబడే పదవులు ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు, ఆడ చాలా కాంపిటీషన్లు ఉంటాయి, పార్టీలో ఉండి కొట్లాడి పదవులు తెచ్చుకోవాలి అన్న తిరకాస్త మాటలు మాట్లాడి కోమటోళ్ళ దగ్గర ఇజ్జత్ తీయాలని చూస్తే నీ ఇజ్జతే తీస్తున్నారు ఈరోజు. వాట్సాప్లో చూడు అందరు. అప్పటి నుంచి నీకు కౌంటర్ ఇవ్వద్దు అనుకున్నా, కానీ నీకు ఇవ్వకపోతే నువ్వు అన్నయ్యన్నీ నిజాలు అయితే అని అందరు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇక్కడ నేను ఎందుకు ఒప్పుకుంటా? నువ్వేం పెట్టినావు నాకు? ఒకనొక రోజు నీ కార్లో పోతుంటే అడవిలోకి వెళ్ళి జిల్లాల మీటింగ్కి పోతే కార్లోకి వెళ్ళి దింపేస్తా అన్నావు నువ్వు. నేను దింపేసి నీ మీద కేసు పెట్టొచ్చింటే ఆ రోజు ఏమవుతుండే? ఇడిచిపెట్టిన ప్రతిదీ, ఏ చిన్న విషయం కూడా నేను పట్టించుకోను, నవ్వుకుంటా. మళ్ళీ 1 నిమిషంలో మర్చిపోయి 1 నిమిషంలో నవ్వుతా. నేను నీలాగా కుళ్ళు కుతంత్రాలు కడుపులో పెట్టుకొని బతకను నేను. నీకు కుళ్ళు బుద్ధి ఉంది కాబట్టే పైకి రాలేవు రాజకీయంగా. నువ్వు ఏ అధికార పదవికి నీకెవ్వడు ఇయ్యలే, ఎందుకంటే మంది మీద ఏడ్చి పడి బతుకునిది. నా మీద ఇంకొకసారి మాట్లాడినావు అంటే ఖబర్దార్ చెప్తున్నా నేను. ఇది చూసే ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలియాలి ఈమె ఏం మాట్లాడుతుందో. వినండి ఇది. కల్వ సుజాత వెనకాల పెంపుడు కుక్కలు ఉన్నాయని మాకు తెలుసు. ఎవరే కుక్కలు? ఆ కుక్కలే మరుగుతున్నాయని మాకు తెలుసు. ఆ కుక్కలు ఎవరో కూడా నాకు తెలుసు. నువ్వు కుక్కలు మరుగుతున్నాయని కుక్క భాషలో మాకు చెప్పక్కర్లేదు, ఎవరు కుక్కో బాగా తెలుసు. కుక్కలు అంటాం. కుక్కకైనా విశ్వాసం ఉంటది. ఒక బిస్కెట్ ఇస్తే వేరే కుక్కలు, నువ్వు కుక్కవు. నీ చరిత్ర చెప్తే నువ్వు వేరే కుక్కవైతావు. 10 సంవత్సరాలు నువ్వు ఎవరే? నువ్వు తోకాడిచ్చే కుక్క ఏందో తెలుసు అందరికి. మహాసభలో సన్మానాలు చేయించుకొని ఏం మహాసభలో సన్మానాలు చేయించుకుర్రమ్మా? నువ్వు చేసినావు నాకు సన్మానం. మహాసభలో సన్మానం నువ్వు చేయించుకోలే. మహాసభ పేరు అడ్డం పెట్టుకొని బతుకుతలే నువ్వు. 11 ఏళ్ల నుంచి ఇంకా దిగడానికి తయారులేవు నువ్వు.
నీకు మహాసభ మహాసభ అనే బతికి వస్తున్నావు కదా. నా మీద ఎందుకు ఏడుపునిది? 11 ఏళ్ల నుంచి ఇంకా దిగనికి ఇష్టపడతలేవు. అమరావతి లక్ష్మీనారాయణ ఎన్నికలు పెట్టాలని అందరు డిమాండ్ తీసుకొని వస్తే మహాసభ మీద వ్యతిరేకం చేస్తున్నాడు. మహాసభకి అమరావతికి తేడా లేదా? ఎన్నికలు కావాలి ఎందుకు? ఎవరయ్యా జాగిరది మహాసభ? మీ ఇష్టం వచ్చినట్లు ఆటలు నడిపేయడానికి ఎన్ని రోజులు నడిపిస్తారు మీరు? ఎన్ని రోజులు నిందలేస్తారు? ఎన్ని రోజులు అవమానిస్తారు? ఎన్ని రోజులు డాగులేస్తారు? ఇట్లా డాగులేసి బతుకుతావు నువ్వు. కుక్కలు అంటావు. జాతి అదేనా ఇది? ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నెన్నో అన్నది. ఇప్పుడు వినిపిస్తే అర్ధగంట అడ్డమైన చెత్త వాయిస్లన్నీ పెడుతుంది. తీసుకొని వచ్చి నీకే వస్తారు పెట్టని. అందరు పెట్టాలి మాట్లాడాలంటే బోల్డన్ని ఉంటాయి. ఇలాగ ఈమెనే కమిట్ అయింది 2 సార్లు అంటే. ఆయన యునానిమస్ అయిందంట. 4 ఏళ్లకు ఒకసారి యునానిమస్ చేసుకుంటారా? 2 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు అవుతాయి కదా. అంటే ఒప్పుకున్నది కదా. 2 సార్ల కన్నా ఎక్కువ ఉండొద్దు కదా. మరి ఎవరిని అడిగి యునానిమస్ చేసుకున్నారు? ఎప్పుడు ఎలక్షన్లు డిక్లేర్ చేసారు? ఎవరు ఎలక్షన్ల అధికారి? ఎవరు యునానిమస్ చేశారు మీకు? జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు పెట్టిండ్రు? రాష్ట్రం మొత్తం 11 ఏళ్లలో రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడినాక ఇప్పటిదాకా జనరల్ బాడీ మీటింగ్ అయిందా? బైలా ప్రకారం ఒకటైనా పోతుండ్రా? మీకేమో బైలా వర్తించదు, జిల్లాలో అందరికీ బైలా వర్తిస్తుంది. శ్యామ్ సుందర్ అంటే జిల్లాలో ఎలక్షన్లు కాలేదు కాబట్టి ఆయనదంటే స్క్రూట్నీలో పోతుందండి. అమరావతి లక్ష్మీనారాయణ ఇలీగల్గా 11 సంవత్సరాల నుంచి మహాసభను వెళ్తుంటే అనేది స్క్రూట్నీలో పోదు. అధికారులు వాళ్ళేసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళే వచ్చి క్యాంపెయినింగ్ చేస్తారు, వాళ్ళే వాళ్ళ చుట్టాలకు దోస్తులకు కావాల్సిన వాళ్ళకు వాళ్ళ కోటరీ వాళ్ళకి కౌన్సిల్ మెంబర్లను రాసుకుంటారు. ఇది ఎన్నికంటే ఇది లీగల్గా జరిగే ఎన్నిక నా రోజు. దానికి మరి ఒక టీం అంతా కలిసి కోర్టును ఆశ్రయించింది కదా, కోర్టులో కేసు వేసింది కదా, కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది కదా ఎలక్షన్లు పెట్టామని. ఎందుకు దమ్ము లేదు? ఎలక్షన్లో ఎందుకు పోతలేదు? ఏమైనా జాగిర్ రాసుకొని కూర్చున్నారు మహాసభలో? ఇంత మర్యాద ఇన్ని రోజులు నేను ముందుకు రావద్దు, ఫ్రంట్ లైన్లో బాగుండదు. ఒక పద్ధతి ప్రకారంగా ఆర్యవేశులకంటూ ఒక సంస్కారం ఉంది. ఆర్యవేశులు సౌమ్యులు, ఆర్యవేశులకు ఒక గౌరవ మర్యాదలు సొసైటీలో ఉన్నాయి. మనం కులములు కొట్లాడుకొని బయటపడొద్దు అని ఎన్ని రోజుల నుంచి ఓపిక తింటున్నాం. ఏం చేశారు చెప్పండి మీరు? ఒక్క లిస్టు చూపించండి. నీలాగా నువ్వు 10 ఏళ్ళు అన్నావు కదా, నేను 10 ఏళ్ళు కాలేదు మహాసభల కోశాధికారి. 2018 అయినా నేను 2018 అయిన తర్వాత 20 నుంచి అమరావతి సార్ని నేను 10 సార్లు అడిగిన ఎలక్షన్లు సార్ అని. నేను ఈరోజు చైర్మన్ అయినేమో, కానీ గత 7 ఏళ్ల నుంచి అడుగుతున్నా నేను. ఇప్పుడు పెడదాం, అప్పుడు పెడదాం, డిసెంబర్ పోతే మార్చి పోతే సెప్టెంబర్ పోతే మళ్ళీ డిసెంబర్. ఇదే 11 సంవత్సరాల నుంచి. ఎందుకు ఇడవాలని అనిపిస్తలేదా? ఏమున్నది అంతగానే? మళ్ళా అందరికీ అధికారం కావాలని ఉంటుంది, కొత్త వాళ్ళు రావాలని ఉంటుంది, కొత్త కమిటీలు ఏర్పరచుకోవాలని ఉంటుంది. జిల్లాలకేమో 2 సంవత్సరాలకు ఎన్నికలు కావాలి, మీరేమో 11 ఏళ్ళైనా అట్లనే కూర్చొని ఉంటారు. ఏం చేసినావమ్మా? రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యుండి జిల్లాలు చేసిన అన్నీ మీ అకౌంట్లు వేసుకుంటారు. అమరావతి లక్ష్మీనారాయణ చెప్తేనంట తూచా తప్పకుండా జిల్లాలలో కార్యక్రమాలు చేసినాయంట. పక్క ఇంటికి పుట్టిన వాళ్ళందరినీ నా కొడుకులు అన్నట్టు అయిపోయింది. ఇది పక్కింటి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలన్నీ మా వేసుకుని జిల్లాలు చేసినవన్నీ మీవే. జిల్లాలలో కట్టిన బంగ్లాలన్నీ మహాసభ అమరావతి లక్ష్మీనారాయణ కట్టినట్టే. గోడకు సున్నమేపేలే 11 ఏళ్ళ రాష్ట్రం విడిపోయి. మీదికెళ్ళి మోరీలు గారి నెత్తిల మీద పడుతున్నాయి మహాసభలకు పోవాలంటే. నెత్తి మీద పడుతున్నాయి మోరీల నీళ్ళు వచ్చి. 5 ఏళ్ళు సాకు పెట్టుకున్నాడు, ఆంధ్రోలతో కొట్లాడ. 5 ఏళ్ళు ఉప్పల్ బగాయతు భూమి వంక పెట్టుకొని కూర్చున్నాడు. ట్రస్ట్ చేస్తారండి. ఎందుకు చేస్తావమ్మా ట్రస్ట్? ఎవరిది భూమి చేయడానికి? కన్వెన్షన్ సెంటర్ కట్టుకుంటారు, కన్వెన్షన్ సెంటర్ కట్టి కిరాయిలకు ఇచ్చుకుంటారు. అందుకోసమా గవర్నమెంట్ భూమి ఇచ్చింది? తెచ్చినోడెవడు? మాట్లాడేటోడెవడు? ఇచ్చినోడెవడు? సొక్కొక్కొంది ఏంది? ఏం చేయాలనుకుంటున్నారు మహాసభని మీరు? మొత్తం పూర్తిగా అమరావతి లక్ష్మీనారాయణ అనేటోడు ఆ ఉప్పల్ బగాయతుల 5 ఎకరాలలో కట్టి కన్వెన్షన్ సెంటర్ కట్టి అందులో ఒక 108-110 మంది వాళ్ళ మెంబర్లను తీసుకొని మొత్తం ట్రస్ట్ చేసేసి అక్కడ మహాసభ పేరు మీద మొత్తం ఆడ చలామణి అయిపోయి మహాసభని డమ్మీ చేసేసి కథం బట్టి ఇవ్వాలని మీ ఆలోచన ఉన్నది మహాసభని. గతంలో జిఎంఆర్ గారు విద్యానిధికి మన స్కాలర్షిప్ల కోసం డబ్బులు ఇస్తుండే.
అది అడిగే తిక్కులేరు, అది బంద్ అయిపోయింది. ఏం చేసిండ్రమ్మా మహాసభ నుంచి 11 ఏళ్ల నుంచి ఒక్క పని ఘనకరమైన పని చూపి పేద ఆర్యవేషన్ కాదుకున్నది. నన్ను అడుగుతావు నువ్వు చైర్మన్గా ఏం చేసినావు అని. ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించినావు అంటారు. లిస్టు పంపించినా 8,000 మందికి రేషన్ కార్డులు ఇప్పించినా నేను. నీకు చెప్పి చేసేదేముంది నేను? నా నా ఆఫీస్కి వచ్చినోడు, నన్ను ఆశ్రయించినోనికి ఎంతమందికి సేవలు చేసినో, అన్నం పెట్టిన చెయ్యి, సేవ చేసిన నోరు చెప్పుకోవద్దు. నీలాగా చెప్పుకునే పని లేదు. నేను ఫుడ్ ఇది పెట్టినా, నేను ఆడ సేవాకే ఇది సికింద్రాబాద్లో పెట్టినా, ఆడ సంపాదించిన. నువ్వు మహాసభ గురించి మాట్లాడు అంటే సికింద్రాబాద్లో చేసిన, ఆడ హాస్టల్ పెట్టినా అంటావు. నువ్వు మహాసభలో 11 ఏళ్ల నుంచి ఉన్నావు. ఏ ఒక్క ఆడదానికి ఇబ్బంది అయితే నువ్వేం చేసినావు తల్లి? మహిళలకి మానభంగం జరిగితే ఒక్కరోజన్న వచ్చినావు. నీకు ఎవడన్నా ఫోన్ చేసి అడిగినా, నువ్వు ఎవడో కూడా తెలియదు ఊర్లలో. కామారెడ్డి ఇష్యూలా తల్లి కొడుకులు చచ్చిపోతే నాకు ఫోన్ చేసి పిలిస్తే నేను పోయి పూర్తిగా ఆ రోజు వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థ మీద ఊరు మంది వచ్చిండ్రు. ఆ రోజు సపోర్టర్ ఒక్క ఆరవేశుడు వచ్చిండా? ఎక్కడ పోయిందమ్మా నీ ఆ 10వ రోజు? ఎక్కడ పోయిందమ్మా అమరావతి ఆ రోజు? మహబూబ్ నగర్లో ఆడపిల్లని మానభంగం చేస్తే ఎక్కడ పోయినరమ్మా మీరు? నేను కదా ఆ రోజు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసింది, నేను కదా కామారెడ్డి ధర్నా చేసింది, నేను కదా ఆ నల్గొండాల మహిళకి 60 ఏళ్ళ మహిళకి మానభంగం చేస్తే కొట్లాడితే ఆ రోజు ప్రభుత్వం నుంచి 20 లక్షలు నేను కొట్లాడితే వస్తే పోయి నేను చెప్పిన కదా ఇందాకనే పక్కింటోని పుట్టినోడు నేను ఆ బిడ్డ అనుకున్నట్ల సంకలేసుకొని తిరిగినట్ల నేను 20 లక్షలు కేటాయించిపిస్తే ఆ రోజు పోయి మేము తెచ్చినామని మీటింగ్లు పెట్టి ఆడ ప్రెస్ వాళ్ళని పిలిచి 10 మందికి ఇట్లా గొప్పలు చెప్పుకున్నాను. ఏ ఒక్కల సమస్య తీర్చినావు? ఏ కుటుంబ సమస్య తీర్చిండు? ఆడపిల్ల అత్తగారింట్లో ఇబ్బంది పడిందని కొన్ని 100 మంది వస్తారు నా దగ్గరికి. ఎంతమందికి మారల్ హెల్ప్ చేసిన. ఒక్కల సంసారం అన్న నిలబెట్టినావా నువ్వు? ఒక్కల కన్నా మంచి చేసినావా ఇంతవరకు? సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు. నేను మాట్లాడాలంటే నీ గురించి బోల్డ్ అని మాట్లాడగలుగుతా. నాకు 10 వచ్చినప్పటి నుంచి ఇట్లా కడుపులా రగిలిపోతుంది. నేను ఓపెన్ టాప్ జీపీలలో సన్మానం చేపిమన్నానంట, నేను గ్రాండ్గా వెల్కమ్ చేయమన్నాను. ఒక్కొని దగ్గర ఆధారం తీసుకురాకపోతేవంటే నువ్వు మనిషివి కాదు. నడు వాసవి మాత గుడిలా కానీ ఏడ నువ్వు రెడీగా ఉంటా, నడు, నేను వస్తా. నేనేడన్నా సన్మానాలు చేయమని అడిపించిందేమో, షాలు గప్పమని అడిగిందేమో. షాళ్ళకు విరుద్ధం కల్వ సుజాత ఎవరినన్ను అడుగు రాష్ట్రంలో. నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని నీ తొత్తులగాళ్ళని గాక. చూసినావు నేను సన్మానాలు అడిగింది, సత్కారాలు అడిగింది. నీకు కావాలి అసంటివి. మొన్న వైరాల మీటింగ్ పెడుతుంటే ఏం చెప్పినావు? నా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుండే అని నీ జిల్లాలో నువ్వు అడుక్కున్నావు. నేను అడుక్కోగా చూపియండి నా ఫ్లెక్సీలు పెట్టిండి, నాకు సన్మానాలు చేయండి, మంచి షాళ్ళు కప్పుండి, మంచి చీరలు పెట్టుండి, మంచిగా ఓపెన్ టాప్ జీప్లలో నాకు ఊరేగింపు చేయండి అని నేను అడిగింది ఒక్క జాగాలు నిరూపిస్తేవంటే ముక్కు నేలకు రాస్తా. నువ్వు గిట ఇది నిరూపించకపోతే నా కాళ్ళు మొక్కాలు వచ్చి. బిడ్డ ఏమనుకుంటున్నావు? తమాషాలు అనుకుంటున్నావు? ఊరుకున్న కొద్దీ కల్వ సుజాత మీద పడేయడానికి ఏం నా పాలిదానివా, నా ఇంటి దానివా, నా ఊరు దానివా, నా జిల్లా దానివా? నీకు నాకు కులం తప్పించేమున్నది? మహాసభలో నేనేం పొందినా? ఎప్పుడో 2012-13 నేను జనరల్ సెక్రటరీ కావాలనుకుంటే అమరావతి లక్ష్మీనారాయణ వచ్చి నా లెటర్ చింపేసిండు. రాదని బహిష్కరిస్తే నన్ను ఎందుకు తీసేయాలి ఆ రోజు? నేనేం పాపం చేసింది? ఇప్పటి వరకు నీకన్నా ముందు నేను అధ్యక్షురాలని అయిపోతుంటి. నువ్వు 10 ఏళ్ళు ఊరేగకుంటేవి ఇట్లా. పోనీ పాపం, పోనీ ఈ కంపు రొచ్చులలో నేను మాట్లాడొద్దు, ఈ కంపుల మాటలతో నేను పోవద్దు అని కామ్గా కూర్చొని బర్దా చేస్తున్నా నేను ఇన్ని రోజుల నుంచి. నీకెందుకమ్మా కడుపులమంట నా మీద? నీకు తెచ్చుకొని కొద్దన్నారా పదవులు? 9 జిల్లాలలో ప్రమాణ స్వీకారం అయితే రానియకుండా చేసింది మీరు కాదు. మీరు చేసిన దానికి మిమ్మల్ని బహిష్కరించాలి రాష్ట్రం మొత్తం. నేనేం తప్పు చేసినా? నా 24 గంటలు నా ఆఫీస్ కానీ నా ఇల్లు కానీ ఓపెన్ డోర్ అందరికీ. ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఏ సమస్యను పరిష్కారం చేసిన తెలంగాణ ఆరవేశులకి అడుగు. నా దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళకి సుజాతమ్మ గురించి ఇంతమందికి ఇండ్లు ఇప్పించినో వాళ్ళే చెప్తారు. ఎంతమందికి
అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఎంతమందికి వాళ్ళకు సమస్యలు పరిష్కారం చేసి అడుగు చేసిన వాళ్ళకు. నేను చెప్పాను వీళ్ళకి చేసిన వాళ్ళకి చేసిన అని. నాకు అలవాటు లేవు చేసిన పనులు చెప్పుకోనికి. నువ్వు ఇంత పొడుగా ఇందాక చాటవారతం ఒక ఆడియో కాల్లో చెప్పినావు చూడు, అట్లాంటి అలవాట్లు నాకు లేవు చేసిన వాళ్ళకు కూడా. మా ఇంటోళ్ళకు కూడా నేను చెప్పాను సహాయం చేస్తే. 24 గంటలు పబ్లిక్ లైఫ్లో బతుకుతున్నా నేను. నా కష్టం మీద నేను బతుకుతున్నా. 38 ఏళ్ల నుంచి 36 సంవత్సరాల నుంచి నేను ఆర్యవైశ్య సంఘాలలో ఉన్నా. నాకు మహాసభ కొత్తగా తెచ్చిచ్చింది ఏం లేదు. ఏడున్న సుజాత ఇట్లనే ఉంటుంది పులిలాగా. మిమ్మల్ని ఎదిరించినందుకు మహాసభ కన్నదని తిరకాస్తు పెడతారు. మహాసభను ముక్కలు చేస్తుందట. ఏం ముక్కలు చేసినామా? మీరు ఒక 10 మంది ఆ కోటరీని పెంచుకున్నారు. ఎవడన్నా పేదోడొచ్చి మహాసభలో మాకు ఈ సమస్య ఉన్నదని చెప్పుకుంటే పరిష్కారం అయ్యే స్థితిలో ఉందా మహాసభ? ఎవరెవరికి దొరుకుతారా? తంబోలాలు ఆడినరా అని అన్నది అని అంటే, అవు మరి నువ్వు ఇంకేం చేసినావు అమ్మ నీ హయాంలా? 11 ఏళ్ళ హయాంలో నువ్వేం చేసినావు? నేను లీడ్ తీసుకొని చేస్తే ఆ రోజు మెడల్స్ ఇచ్చినాం టాపర్స్కి. ఇప్పటిదాకా ఏం చేసినావు చూపి. సిగ్గు తెచ్చుకో. ఇంకోసారి నా జోలికి వస్తే ఊరుకోను. మర్యాదగా చెప్తున్నా. మర్యాద తప్పినావంటే మర్యాదకే మర్యాద ఉండదు. నోరు అదుపులో పెట్టుకో. నోరు జాగ్రత్త పెట్టుకోకపోతే అంటే పరిష్కారం చాలా పరిణామం చాలా డేంజర్ ఉంటుంది. ఇప్పటిదాకా చూసినావు కదా, నువ్వు ఒక్కదాని జవాబు చెప్తే 100 మంది తిడుతున్నారు నిన్ను. సిగ్గుపడు.